ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత దేశం షాక్ లో ఉంది. ఇప్పుడు మరో భయంకరమైన విషయం వెలుగు చూసింది. గుజరాత్ లో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళు తయారు చేస్తున్నది బాంబు కాదు, విషం. అది ఆముదం గింజలతో తయారు చేసిన రెసిన్ అనే ఆరోపణలున్నాయి. అసలు రెసిన్ అంటే ఏమిటి? ఆముదం గింజల నుంచి తీసే అత్యంత ప్రాణాంతక రసాయన పదార్థం రెసిన్. నూనె తీసిన తర్వాత మిగిలే పిప్పి నుంచి దీన్ని తయారు చేస్తారు. ఇది మనిషి శరీరంలోకి పోయిన వెంటనే ప్రోటీన్ తయారీని ఆపేస్తుంది. ఇది వాసన, రుచి ఏది ఉండదు. ఆహారంలో కలిస్తే అసలే గుర్తించలేం. గాలి, నీరు, ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి వెళ్ళగలదు. దీనికి ప్రత్యేకంగా విరుగుడు లేదు. ప్రథమ చికిత్స ఒకటే దీనికి మార్గం. అది తప్పితే ప్రాణ రక్షణ చాలా కష్టం. ఈ రెసిన్ ని క్యాన్సర్ చికిత్సలో కొద్దిగా వాడతారు, కానీ దీనిని దుర్వినియోగం చేస్తే రసాయన ఆయుధం అవుతుంది. ఇంత ప్రమాదకరమైన పదార్థాన్ని తయారు చేస్తున్నారంటే ఆ ముగ్గురు భారీగానే స్కెచ్ వేసి ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆముదం నూనె ప్రమాదకారి కాదు. నేరుగా కొద్ది మొత్తంలో గింజలు తిన్నా మరీ ప్రమాదకరం కాదు. కానీ ఆ గింజలను ప్రొసీజర్ ప్రకారం రిఫైన్ చేస్తేనే రెసిన్ వస్తుంది. ఒకే గింజలో అంత మొత్తంలో రెసిన్ ఉండదు, కానీ ఒకేసారి ఎక్కువ మొత్తంలో గింజలు తింటే మాత్రం విషపూరితం అవుతుందని డాక్టర్స్ చెబుతున్నారు.